నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజకు వేళాయరా, పూజ సేతుము రారమ్మ, ఇలా ఎన్నో పూజ పాటలు మనకు వినిపిస్తాయి. ప్రతినిత్యం గృహాల్లో, గుడుల్లో పూజా కార్యక్రమాలు కనిపిస్తాయి. అసలు పూజా విధానంలో క్రియలు ఏమిటి, ఆ పూజ తంతులో అంతరార్థం ఏమిటి? పూజలు చేసేటప్పుడు దైవంపై పుష్పాలు చల్లుతారు, అగరొత్తు ముట్టిస్తారు, కర్పూరం వెలిగిస్తారు, గంట వాయిస్తారు. అసలు పూజలు ఎందుకు చేయాలి? పూజా ఫలం ఏమిటి? దైవాలకు పూజలు చేస్తాం, గురువులకు పూజలు చేస్తాం, పెద్దలను పూజిస్తాం. ఇలా ఇంకెవరు పూజార్హనీయులు? మెప్పు కోసమో గొప్ప కోసమో అనర్హులను అందలమెక్కించి పూజలు చేయటం చూస్తూ ఉంటాం. ఇలా చేస్తే పుణ్య ఫలాలకు బదులు పాపకర్మలు అనుభవించాల్సి వస్తుంది అంటారు పెద్దలు. ఇది నిజమేనా? పూజా కార్యక్రమాల కథా కమామిషు చూద్దాం. పాపం పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, ఏది నరకం ఏది స్వర్గం? పూజా పునస్కారాలతో పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయా? గృహాల్లో పూజలకు, గుడుల్లో పూజలకు తేడా ఏమిటి? గోత్రనామాల విశిష్టత ఏమిటి? భగవంతునికి భక్తునికి సంధానకర్తలా ఉండే అర్చక స్వామి పూజల ద్వారా మన వేదనలను భగవంతునికి నివేదన చేస్తాడా? సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సమస్త జగత్తులో ఉండే దేవదేవుడికి మన విన్నపం తెలియచేయటానికి ఆలయానికే వెళ్లాలా? ప్రశాంత నిలయాల్లాంటి ఆలయాల్లో భగవదారాధన భక్తి ప్రదంగా చేయటానికి వీలవుతుందని ఆలయాలు సందర్శించాలా? ఇవన్నీ చాలా మందికి వచ్చే సందేహాలు. వీటికి సమాధానాలు అన్వేషించడానికి ప్రయత్నిద్దాం. నైతిక విలువలతో ప్రవర్తించడం, నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం, ప్రధానంగా వీటిని పుణ్య పాపాలుగా చెప్పవచ్చు. మంచి చెడ్డ నడుమ తేడాలను గుర్తించి సక్రమ ప్రవర్తనలో వెళ్లడం నైతిక భావన. తప్పు ఒప్పులను తెలుసుకుని రాంగ్కు చెక్ పెట్టి రైట్ మార్గంలో వెళ్లడం నైతికత. మంచి చెడులను నిర్ణయించడానికి ఉపయోగించే సూత్రాలు, నమ్మకాలను నైతిక విలువలు అంటాం కదా. నిజాయితీ, కరుణ, గౌరవం తదితర లక్షణాలు నైతిక విలువలకు ఉదాహరణలు. నైతిక విలువలతో జీవించడం వల్ల ఆనందం, సంతృప్తి లభిస్తాయి. మత సామరస్యానికి, సమాజంలో ఒకరితో ఒకరు గౌరవంగా మెలగడానికి, మంచి సంబంధాలకు నైతిక విలువలు దోహదం చేస్తాయి. ఎవరి మతాలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వారు నడుచుకుంటూ ఉంటారు. ఎదుటివారి మతాచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తారు. ఒకరి పండుగలు, పర్వదినాలకు మరొకరు అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియచేస్తారు. కొందరు భాగస్వామ్యం అయి మరో మంచి ముందడుగు వేస్తారు. పాపాలకు పాల్పడితే కష్టాలు, బాధలు, పుణ్యాలకు పాల్పడితే సుఖాలు, సంతోషాలు. ఏ మతాలు చెప్పేవైనా ఇవే సూత్రాలు. హైందవ పురాణాలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పాపాలకు నరకం, పుణ్యాలకు స్వర్గం సంప్రాప్తిస్తుంది. ఉత్తమ జన్మలు అధమ జన్మలకు పుణ్యపాపాలే కారణమని, గత జన్మలో చేసిన పాపఫలాలైనా పుణ్యఫలాలైనా అనుభవించక తప్పదని పురాణ పెద్దలు చెబుతున్నారు. ఎన్నో పాపకార్యాలు చేసేసి అప్పుడుప్పుడు పుణ్యకార్యాలు చేయడానికి రెడీ అయితే పాప ప్రక్షాళన జరిగిపోయి పుణ్యఫలాలు అందిస్తాయని అనుకోవడానికి వీలే లేదు. ఏదో దారుణ పాప పని చేసేసి గోవును దానం ఇచ్చేస్తే ఆ పాపం ఈ పుణ్యఫలంతో పోతుంది అనుకోవడానికి వీల్లేదని కొందరు ధార్మిక స్రష్టలు చెబుతున్నారు. ఈ పుణ్యఫలం, ఆ పాపఫలం వేర్వేరు సమయాల్లో అనుభవించాల్సి ఉంటుందని అంటున్నారు వారు. అయితే
తీవ్ర పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్త పూజలు, వ్రతాలు, నోములు నిష్ఠగా ఆచరించి స్వీయ బుద్ధితో చేసిన తప్పిదాలో గ్రహపాటు పొరపాట్లను అలవాట్లుగా మార్చుకోకుండా మంచిగా మెలిగితే పుణ్యఫలాలకు అర్హులు కావచ్చునని పవిత్ర పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో పర్వదినాలు, పవిత్ర మాసాలు, పండుగలలో ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది కాక నిత్య పూజలు యథావిధిగా ఆచరిస్తే ఆ పుణ్యఫలం దీనికి తోడవుతుంది. గృహానికి వచ్చిన అతిథికి ఏ రీతిన సన్మాన సత్కారాలు చేస్తామో దైవాన్ని పూజల ద్వారా ఆ రీతిన ఆరాధిస్తాం. షోడశోపచార పూజలతో దైవాలను పూజిస్తాం. పూజా కార్యక్రమంలో పలుమార్లు నమస్కారం చేస్తాం. అయితే పూజ పూర్తయ్యాక మనస్సులో కోరికను తెలియచేస్తూ మరోసారి నమస్కారం చేస్తాం. దీనినే పునర్నమస్కారంగా పెద్దలు చెబుతారు. పునర్నమస్కారాన్ని పునస్కారంగా తెలియచేస్తారు. అయితే దీనికి వేర్వేరు అర్థాలు ఎన్నో ఉన్నాయి. దేవాలయాల్లో అయినా గృహాల్లో అయినా ఎక్కడైనా పూజాధికాలను చేయవచ్చు. అయితే నిర్మలమైన మనసుతో నిష్కళంకంగా దైవంపై ఏకాగ్రతతో పూజలు ఆచరించాలి. దేవాలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయించడానికి అర్చక స్వాములు, ఘనాపాటి పూజారులు ఉంటారు. ఆ అర్చక శ్రేష్ఠుల నుండి భక్తులతో పూజలు చేయిస్తూ ఉంటారు. దేవాలయాల్లో పూజలు, వ్రతాలకు అనువైన ప్రదేశాలు ఉంటాయి. ఇక ఇళ్లలో పూజలు చేయాల్సి వస్తే వాస్తుశాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు దిశకు అభిముఖంగా కూర్చుని పూజలు నిర్వహించాలి. అలా వీలు కాని పక్షంలో రెండో పక్షంగా ఉత్తరం వైపు దైవపటాలు ఉంచి పూజలు చేయవచ్చునని పెద్దలు చెబుతున్నారు. పూజా మందిరంలో వివిధ దేవతా విగ్రహాలు, దైవ చిత్రపటాలు ఉంచి పూజ చేసుకోవచ్చు. అయితే పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ధూప, దీప, నైవేద్యం, పుష్పం, పత్రార్చనలతో దైవ పూజను చేయాలి. పూజ అనంతరం నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి. దైవ నివేదన చేశాక ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదం అంటే దైవ అనుగ్రహంగానే భావించాలి. ప్రసాద తిరస్కరణ దైవ తిరస్కరణ కింద లెక్క. అందుకే పూజకు ప్రాధాన్యత ఎంత ఉందో నైవేద్యం, ప్రసాదం స్వీకరణకు అంతే ప్రాముఖ్యం ఉంటుందని ఆలయ అర్చక స్వాములు చెబుతారు. దైవ పూజ ఇంట్లో చేసినా, ఆలయాల్లో చేసినా, ఎక్కడ చేసినా అగరబత్తులు వెలిగిస్తాం. గంట వాయిస్తూ హారతి కర్పూరం సమర్పిస్తాం. దీని అంతరార్థం ఏమిటంటే భగవంతునికి ఆహ్లాదకర వాతావరణంలో సౌగంధిక పుష్ప పరిమళ సువాసనలతో ప్రశాంత మనస్సుతో పూజలు చేయాలి. అందుకే అగరబత్తులు వెలిగించి సాంబ్రాణిని ధూపంగా వేస్తారు. శుభ్రత వెలుగుకు హారతి కర్పూరం దోహదం చేస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి దైవగంట వినియోగిస్తారు. దైవగంట మోగించడం అంటే దైవశక్తిని ఆహ్వానించడమే. ఇక ఈ ఘంటా నినాదంతో దుష్టశక్తులు ఫలాయన మంత్రం పఠిస్తాయని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. అంతా శుభకర వాతావరణం ఏర్పడుతుందని అంటున్నారు. హారతి కర్పూరంతో దైవానుగ్రహం సులభతరం అవుతుందని తెలియచేస్తున్నారు. ఆలయాల్లో గోత్రనామాలతో పూజలు చేస్తారు.
ఇది హిందూ సాంప్రదాయాల్లో ప్రధాన భాగం. ఎందుకంటే గోత్రం ఆ వ్యక్తి మూలపురుషుణ్ణి సూచిస్తుంది. పూర్వపు మూలపురుషులందరూ ఋషులే. ఆ ఋషుల పేరిట వచ్చినవే గోత్రాలు. భారద్వాజస, ఆంగీరస, కౌండిన్యస, హరిదశ ఇలా ఆయా ఋషుల పేరిట గోత్రాలను అర్చక స్వాములు చదివి దైవాలకు పూజలు నిర్వహిస్తారు. మహర్షి పేరుతో పాటు సగోత్రం అని చదువుతారు. అంటే మంచి గోత్రస్థుడు అని అర్థం. అందుకే గోత్రాల్లో చివరన స అనే అక్షరం వస్తుంది. భక్తుని నామధేయం ఆ వ్యక్తి వంశవృక్షంలోని ఆదిపురుషుని స్మరించుకుని దైవ ఆరాధన చేయడం గొప్ప సాంప్రదాయం. మూలపురుషుని స్మరిస్తూ ఆ మహనీయుని వారసత్వాన్ని గౌరవిస్తూ దీనికి తమ నామధేయాన్ని జోడించి పూజలు అర్చనలు చేయించుకోవడం అత్యుత్తమ పూజా విధానం. దీనికి సంపూర్ణ దైవానుగ్రహం ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. భక్తులు కొన్ని ప్రత్యేక గోత్రనామాలతో పూజలు చేయించుకుంటూ ఉంటారు. గోత్రనామాలతో పూజలు చేయించుకుంటే సమస్త పాపాలు హరించి సర్వ పుణ్యఫలాలు లభిస్తాయని పెద్దలు వెల్లడిస్తున్నారు. గుడికి వెళ్లి పుష్పాలు పత్రాలు సమర్పిస్తాం. దాదాపు అన్ని పుష్పాలతో కొన్ని పత్రాలతో పూజలు చేస్తాం. పత్ర పుష్ప పూజలకు తోడు ఆలయంలో దైవాలకు ఫలాలు సమర్పిస్తాం. ఈ ఫలాల్లో కదలీబల ఫలానికి విశేష ప్రాధాన్యం ఇస్తాం. టెంకాయలు కొడతాం. కొబ్బరికాయలు, అరటి పండ్లకు ఆలయాలు దైవాలకు అంత అవినాభావ సంబంధం ఎందుకు ఉంటుంది? పత్ర పుష్ప ఫల పూజలతో దైవానుగ్రహం తప్పక కలుగుతుందా? పాపపు పనులు చేసేసి మొక్కులు మొక్కేసుకొని అరటి పండ్లు అర్పించి కొబ్బరికాయలు కొట్టేస్తే పుణ్యఫలాలు లభించేస్తాయా? దైవాలకు పూజలు తప్పనిసరిగా చేయాలి. గురు పూజా దినోత్సవం నాడు పవిత్ర దినాల్లోనూ గురువులను పూజిస్తాం, పెద్దలను పూజిస్తాం. అయితే వీరు కాకుండా పూజార్హనీయులు ఎవరు? గురుముఖ అసురులు, ప్రజా కంఠకులు, గోముఖ వ్యాఘ్ర పెద్దలు భక్తాగ్రేసరులుగా చలామణి అవుతూ అంతర్గతంగా దైవాన్ని విశ్వసించని వారు కొందరు భక్తుల నుండి భగవత్ స్థానం పొందడానికి ప్రయత్నిస్తారు. తమ నటనా భక్తితో ఎన్నో స్వప్రయోజనాలు పొందడానికి యత్నిస్తారు. అపాత్రదానం మాదిరి ఈ తరహా దైవ వ్యతిరేకులను భక్తులు తెలియక పూజిస్తే వారికి ఏం ఫలాలు వస్తాయి? పుణ్యఫలాలా లేక పాపఫలాలా అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తారు. అయితే ఈ తరహా పూజల వల్ల భక్తులకు ఏ పాపాలు అంటవని, అలాగని పుణ్యఫలాలు రావని పెద్దలు చెబుతున్నారు. భక్తులను దైవాన్ని మోసగించిన వ్యక్తులు మాత్రం పాపఫలాలకు సంపూర్ణంగా అర్హులవుతారని అంటున్నారు. ఒక్కో దైవానికి ఒక్కో ప్రీతిపాత్రమైన పత్రం, పుష్పం, ఫలం ఉండవచ్చు. అయితే త్రికరణ శుద్ధిగా నిష్కళంక భక్తితో పత్ర, పుష్ప, ఫల తోయాది సమర్పించిన వారు తాము సంతోషంగా స్వీకరిస్తానని గీతాచార్యుడు తెలియచేశాడు కదా. అందుకే నిర్మలమైన భక్తితో పూజాధికాలు చేసి ఈ సమర్పణలు చేయాలి. దైవాల్లో విష్ణువు అలంకార ప్రియుడైతే శివుడు అభిషేక ప్రియుడు. పరమ భాగవతోత్తముడు. సదా నారాయణ నామస్మరణతో కాలం గడిపే నారదుడు కలహప్రియుడు. నారదుడు సృష్టించి కలహ కారణాలన్నీ లోక కళ్యాణం కోసమే ఉంటాయి. దైవంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయించడంలో పరోక్ష పాత్రధారి నారద మహాముని.
పత్రాలతో పూజలు చేసే పండుగలు, పుష్పాలు, ఫలాలతో పూజలు చేసే పండుగలు, పుష్పాలనే దైవంగా భావించేసే పండుగలు, ఇలా ఎన్నో పండుగలు ఉన్నాయి. అయితే దైవ ఆరాధనలో కదలీబలం, నారికేళం ప్రథమ స్థానం పొందాయి. ఎందుకు అరటిపండ్లు, కొబ్బరికాయలను ఖచ్చితంగా దైవ సేవలో వినియోగిస్తారు? హైందవ సంస్కృతిలో దైవ ఆరాధనల్లో నారికేళ ఫలానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. గుడిలో కానీ ఇంట్లో కానీ దైవ పూజలో కొబ్బరికాయ కొట్టడం అనాదిగా వస్తున్న ప్రధాన ఆచారం. దైవానికి కొబ్బరికాయ కొట్టడం అంటే మనలను మనం దైవానికి అర్పించుకోవడం. ఆత్మ సమర్పణగా దీన్ని పెద్దలు చెబుతారు. వాంఛారహితంగా ఉండడానికి, అహంకారాన్ని దూరం చేసుకోవడానికి, మన క్లేశాల నుండి బయటపడడానికి చక్కని తరుణోపాయం దైవానికి నారికేళ ఫలం సమర్పించడం అని పెద్దలు చెబుతున్నారు. కొబ్బరికాయ వెలుపలి పొర అహంకారానికి, లోపల ఉన్న శ్వేతభాగం స్వచ్ఛతకు ప్రతీక అని పండిత శ్రేష్ఠులు, దైవ సేవా దురంధరులు చెబుతున్నారు. కొబ్బరికాయను కొట్టడం అంటే అహంకారాన్ని విడిచిపెట్టడమే అని, దైవభక్తిని పెంపొందించుకోవడమే అని తెలియచేస్తున్నారు. దైవ నైవేద్యంగా టెంకాయను సమర్పిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దైవానికి నారికేళ ఫల సమర్పణతో సర్వ పాపాలు పటాపంచలై జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని అర్చక పెద్దలు వెల్లడిస్తున్నారు. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల చిహ్నంగా కొందరు కొబ్బరికాయను భావిస్తారు. కొబ్బరిలోని అణువణువు దైవంగా భావిస్తారు. వైష్ణవ పెద్దల కొందరు కొబ్బరి తరువును లక్ష్మీనారాయణల ప్రతిరూపంగా చెబుతారు. కొబ్బరిలో దైవాంశ ఉన్నందువల్లే కొబ్బరి జలం దివ్య ఔషధ జలంలా పనిచేసి అన్ని వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని పెద్దలు అంటున్నారు. హిందూ సంప్రదాయంలో అరటిపళ్లకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. దైవ పూజల్లో కదలీబల పత్రంలో నైవేద్యం సమర్పిస్తారు. నైవేద్యంగా అరటి పండ్లను సమర్పిస్తారు. అరటి ఆకులలో దైవశక్తి ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే పత్రాలు, పుష్పాలు ఉంచడం దగ్గర నుండి భోజనాల వరకు అరటి ఆకును విశేషంగా వినియోగిస్తారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి అమ్మవారు కదలీబల పత్రంలో ఉంటారని పురాణ పెద్దలు చెబుతున్నారు. అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తే వినాయక స్వామి, దుర్గామాత ఎంతో సంతసించి వరాల జల్లు కురిపిస్తారని అంటున్నారు. అరటి ఆకులో నైవేద్యాలు సమర్పిస్తే సహేతుకమైన సమస్త కోరికలు తీరి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సుకు అరటి వినియోగం అత్యంత ఆవశ్యకమని చెబుతున్నారు. సమస్త వర్ణాల మిశ్రమంగా అరటి ఉంటుంది. హరిత శోభతో విరాజిల్లే కదలీబల వనంలో అరటి చెట్టు ఆకులు, కాయలు ఆకుపచ్చగా ఉంటాయి. కాండంలోని దూట తెల్లగా ఉంటుంది. అరటి పువ్వు ఎర్రగా ఉంటుంది. అరటికాయ ఫలంగా మారితే పసుపచ్చగా ఉంటుంది. అరటిపండు తొక్క తీస్తే తెల్లగా ఉంటుంది.
అరటిని తెగ నరికితే అందులోంచి మొక్క పుట్టుకొస్తుంది. అరటిలో ఆకులు, కాండం, పువ్వులు, పళ్ళు అన్నీ పవిత్రమైనవే. అన్నింటా విశిష్టతలు సంతరించుకున్న అరటిలో ఫలాన్ని దైవ ఫలంగా భావిస్తారు. అరటి ఫలాన్ని దైవానికి నైవేద్యంగా పెడితే చక్కటి ఫలితాన్ని దైవం మనకు అందజేస్తారని పెద్దలు తెలియచేస్తున్నారు. గుడిలో అడుగు పెడితే దక్షిణ ప్రదక్షిణ తప్పనిసరి కదా. ప్రార్థనలతో, పూజలతో, దక్షిణతో దైవ దాక్షిణ్యం పొందుతాం. అయితే ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ప్రదక్షిణ ఫలం ఏమిటి? ప్రదక్షిణ ఏమిటి? అప్రదక్షిణ ఏమిటి? ప్రదక్షిణల సంఖ్య ఏమిటి? ఒక్కో గుడిలో ఒక్కో రీతిలో ఒక్కో సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలంటారు కదా. దీంట్లో అంతరార్థం ఏమిటి? బయలుదేరిన చోటికే చుట్టూ తిరిగి రావడాన్ని ప్రదక్షిణం అంటారు. హైందవ, ఆర్ష, సనాతన ధర్మాల ప్రకారం ప్రదక్షిణ ఎంతో విశిష్టమైనది. ప్రదక్షిణ ఎప్పుడూ ఎడంవైపు నుండి కుడివైపునకు చేయాలి. ఆలయంలో ప్రవేశించాక నేరుగా దైవ దర్శనానికి వెళ్లకుండా ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ చేసి ఆలయంలో దైవాన్ని సందర్శించుకోవాలి. సాధారణంగా 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆయా పుణ్య ప్రదేశాలు, పవిత్ర క్షేత్రాల ఆచార సాంప్రదాయాల ప్రకారం ఎన్ని మార్లు చేయాలి అనేది ఉంటుంది. దేవాలయాల్లో 108 ప్రదక్షిణలతో ఉత్తమోత్తమ ఫలితాలు సాధించవచ్చునని పురాణ పెద్దలు అంటున్నారు. దైవ ఆలయాల్లో దేవతా సానుకూల శక్తి పొందడానికి దక్షిణం వైపు నుండి ప్రదక్షిణం చేయాలని పండిత శ్రేష్ఠులు, అర్చక ఘనపాఠీలు అంటున్నారు. అన్య ఆలోచన లేకుండా దైవంపై మనస్సును నిలిపి మనస్సులో దేవతా ధ్యానం చేస్తూ ప్రదక్షిణలు చేయాలి అంటున్నారు. గ్రహచారం సరిగ్గా లేనప్పుడు, భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, అరిష్టాలు ఏర్పడినప్పుడు అర్చక స్వాములు పండిత పెద్దల సూచనలు, సలహాలకు అనుగుణంగా ఆలయాలలో నియమిత సంఖ్యతో ప్రదక్షిణలు చేస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. ప్రదక్షిణలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఆలయంలో ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణ ప్రారంభించి తిరిగి అక్కడికే చేరడం సాధారణ ప్రదక్షిణ. తన చుట్టూ తాను చేసే ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ. శివాలయాల్లో ప్రదక్షిణలు, అర్ధ ప్రదక్షిణలు, చండీ ప్రదక్షిణలు ఉంటూ ఉంటాయి. సాధారణ ప్రదక్షిణను పాద ప్రదక్షిణం అంటారు. దైవభక్తిలో నిండా మునిగి దండ ప్రమాణాలు ఆచరిస్తూ చేసేది దండ ప్రదక్షిణం. శరీరాన్ని కష్టపెడుతూ భూమికి శరీర అవయవాలు తగిలేలా చేస్తూ దొర్లుకుంటూ చేసేది అంగ ప్రదక్షిణం అంటారు. ఇక దైవం కొలువై ఉన్న కొండ చుట్టూ చేసేది గిరి ప్రదక్షిణ. భారతావనిలోని ఎన్నో గిరి శిఖర ఆలయాలలో గిరి ప్రదక్షిణలు ఉన్నాయి. ప్రధానంగా అరుణాచలం, సింహాచలం, అరుణగిరి, సింహగిరి ప్రదక్షిణాలకు విశ్వవ్యాప్తమైన కీర్తి ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణపైన పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వినాయక వ్రతకల్ప కథలో వినాయకుడు, కార్తికేయుడు నడుమ గణాధిపత్యానికి సంబంధించిన కథ ఉంటుంది. ముల్లోకాలు తిరిగి ముందుగా వచ్చిన వరకే గణాధిపత్యం అనే పోటీ రావడంతో కుమారస్వామి తన మయూర వాహనంలో లోకాలను వాయువేగంతో చుట్టి వచ్చేస్తూ ఉంటాడు. భారీ కాయంతో, చిట్టెలుక వాహనంతో కుమారస్వామితో పోటీ పడడం గణేశుడికి కష్టతరం అవుతుంది.
తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే సమస్త లోకాలు చుట్టిన ఫలం దక్కుతుందని ధర్మసూక్ష్మాల్లో ఉండడంతో వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తేనే పుణ్యఫలం వస్తుంది. ఇక ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం అంటే ఇంకా ఆ పుణ్యఫలం వర్ణించడం ఎవరితరం కాదు. గణేశుడు చతురతతో మేధో సంపన్నతతో చేసిన ఈ ప్రదక్షిణ ఫలంతో గణాధ్యక్షుడు అవుతాడు. గోప్రదక్షిణ చేస్తే అపార పుణ్యఫలం ఉంటుంది. శుభాశుభ కార్యాలు దేంట్లో అయినా గోమాత గో సంతతి ఉండాల్సిందే. సమస్త దేవతలు దేనువులో కొలువై ఉంటాయని సకల ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. వినాయక స్వామి కుమారస్వామి నడుమ గణాధ్యక్ష పోరులో ప్రదక్షిణ కథ ఉన్నట్లే గోప్రదక్షిణ కథను కూడా పురాణాలు వివరిస్తున్నాయి. బ్రహ్మ సృష్టిలో అహల్య అత్యంత సౌందర్యరాశిగా ఉదయిస్తుంది. ఆమెను వివాహం చేసుకోవడానికి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష పురుష పుంగవ గణాలన్నీ ఉత్సుకతను చూపిస్తాయి. అహల్యను తనకిచ్చి వివాహం చేయమని అమరేంద్రుడు బ్రహ్మదేవుని కోరతాడు. అయితే ముల్లోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారికే అహల్య దక్కుతుందని బ్రహ్మ చెబుతాడు. స్వర్గ లోకాధిపతి ఇంద్రుడు ముల్లోకాలు తిరుగుతూ ఉండగా గౌతమ మహాముని గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. గో ప్రదక్షిణతో గౌతముడు ముల్లోకాలను అరక్షణంలో చుట్టి వచ్చినట్లయింది. దీంతో నారదుడు గౌతముని యుక్తి గోభక్తిని శ్లాఘిస్తాడు. చివరకు స్వర్గాధిపతి ఓటమిని అంగీకరిస్తాడు. అహల్య గౌతముని భార్య అవుతుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అయితే ఎన్నో పుణ్యఫలాలు ఎన్నెన్నో యజ్ఞ యాగాలు చేసి సాధించుకున్న గొప్ప పదవులను ధర్మ విరుద్ధ ప్రవర్తనతో పోగొట్టుకోవడమే కాకుండా శాపగ్రస్తులు కూడా అవుతూ ఉంటారు. గౌతముడు ప్రభాత్ సమయంలో నదీ స్నానానికి వెళ్ళినప్పుడు గౌతముని రూపంలో ఇంద్రుడు అహల్య చెంతకు చేరి ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు. అంతే, అప్పటి నుండి పతనావస్థకు చేరుకుంటాడు. గౌతముని శాపానికి గురై భయంకర వ్యాధిగ్రస్తుడు అవుతాడు. బండరాయిగా పడి ఉంటాడు. చివరకు పండరీపురంలోని పవిత్ర చంద్రభాగ జలాల స్పర్శతో ఇంద్రుడు శాప విముక్తుడు అవుతాడు. ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా ఆ పాప ఫలాలు అనుభవించక తప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు. కర్మానుసారేణ బుద్ధి అంటారు. మన ప్రారబ్ధ కర్మలను బట్టి బుద్ధి ఆ రీతిన ప్రవర్తిస్తుందని చెప్తారు. పురాకృత ప్రారబ్ధాలు పూర్వజన్మ అదృష్టాలు ఉంటాయా? ఈ ప్రశ్నలకు హైందవం అవును అని సమాధానమిస్తోంది. పుట్టిన వానికి మరణం, మరణించిన వారికి జన్మం తప్పదని, శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతమని అందరూ పెద్దలు చెబుతూ ఉన్నారు. పాప పుణ్య ఫలాలు అనుభవించక తప్పదని అంటున్నారు. అయితే పాపానికి అనుభవించాల్సిన పాప ఫలాలు, పుణ్యానికి నోచుకున్న పుణ్య ఫలాలు, 2 కర్మ ఫలాలు అనుభవించక తప్పదని అంటున్నారు. ఘోర పాపం చేసేసి గోవు దానం ఇచ్చేస్తే ఈ పుణ్యఫలంతో ఆ పాప ఫలం పోదని, ఘోర పాపానికి సంబంధించిన పాపకర్మ ఫలం అనుభవించక తప్పదని, గోవు దానం ఇచ్చిన పుణ్యఫలం స్వర్గఫలం అనుభవించక తప్పదని పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకే అంటూ ఉంటారు, ఎక్కువ పాపాలు చేసి తక్కువ పుణ్యం చేసిన వారు తొలుత స్వర్గానికి వెళ్లి తరువాత నరకానికి వెళ్తారని, అదేవిధంగా ఎక్కువ పుణ్యాలు చేసి తక్కువ పాపాలు చేసిన వారు తొలుత నరకానికి వెళ్లి తరువాత స్వర్గానికి వెళ్తారని అంటారు. అందుకే ఎప్పుడూ పాపాల జోలికి వెళ్ళకూడదు, పుణ్యాలు చేయటం మారకూడదని సర్వశాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.